తొందరగా ఎందుకు అవుతుంది అంటే మంచి 1 లీటర్ తీసుకున్న మంచి 10 లీటర్ తీసుకుపోతుంది, దానివల్ల తక్కువ అవుతుంది. అంటే పెట్రోల్ దొరకదన్న భయంతో ఎక్కువ కొనుగోలు చేస్తూ ఉన్నారు, అంతేనా? పెట్రోల్ దొరకదన్న భయంతో ఎక్కువ కొనుగోలు చేస్తూ ఉన్నారు. అదే అప్పుడు మంచి ఒక బండి 2 వీలర్ వచ్చినాయి అనుకోండి, 1 లీటర్ 2 లీటర్స్ చేసుకుంటుంది. ఇప్పుడు పెట్రోల్ దొరకట్లేని ఫుల్ టైం చేసుకుపోతుంది. ఇప్పుడు ఒక బండిలో 15 లీటర్ వస్తుంది ఎఫ్జెడ్లో, వేరే బండిలో పల్సర్లో 20 లీటర్ వస్తుంది. ఇప్పుడు ఒక్కొక్క మనిషి 20 లీటర్ తీసుకుపోతే మళ్ళీ మనకి సేల్ ఉండదు కదా, స్టాక్ ఉండదు కదా. ఎందుకు కారు వస్తుంది, కారులో 40 లీటర్ వస్తుంది. వాడు 500 వేసుకునే మనిషి 500 రూపాయలు ట్యాంక్ ఫుల్ తీసుకుపోతుంది. పెద్ద క్యాన్ తీసుకుపోతుంది, 20 లీటర్ 30 లీటర్ 50. ఒక్క మనిషితో 100 లీటర్ తీసుకుపోయింది. ఏదంటే నాకు ఈ బండిలో ఉన్నది స్విగ్గీ కొట్టాలి, జిప్టో కొట్టాలా అని తీసుకుపోతుంది. దానివల్లనే స్టాక్ అయిపోయింది. అంటే 20 లీటర్ తీసుకోపోతుంది అన్నాడు. ఇప్పుడు సాధారణంగా ఇక్కడ ఈ బంక్లో స్టాకు ఎన్ని రోజులు వచ్చేది మామూలుగా? ఒకసారి వెహికల్ వస్తే ఎన్ని రోజులు నడిచేది మీ దగ్గర? వన్ డే 24 hours. ఇప్పుడు ఎట్లా నడుస్తూ ఉంది? ఇప్పుడు అంటే మార్నింగ్ వస్తే సాయంత్రం దాకా అయిపోతుంది, మధ్యాహ్నం దాకా అయిపోతుంది. అంటే సగం రోజు కూడా వస్తలేదు. ఒక ట్యాంకరు స్టాక్ వస్తే హాఫ్ డే వరకు అయిపోతా ఉంది. హాఫ్ డేలో అయిపోతుంది. ఇప్పుడు మార్నింగ్ 9 o'clock వచ్చినాయి అనుకో, సో మనకి 24 hours నడుస్తుంది. ఇప్పుడు ఏమంటే 5 o'clock 6 o'clock ఖతం అయిపోయింది పెట్రోల్. సో ఇప్పుడు మీకు వచ్చే దగ్గర నుంచి అయితే కొరత లేదు అక్కడి నుంచి? ఇక్కడ మనకి ఏం ప్రాబ్లం లేదు, వస్తుంది అన్న పెట్రోల్. ఇప్పుడు మధ్యాహ్నం దాకా వస్తుందని చెప్పింది. ఇప్పుడు వస్తాయి తెలియదు. ఏమంటే ఫేక్ న్యూస్ వచ్చినాయి, దానివల్ల పబ్లిక్ ఏమో గడబడ చేసి ఎక్కువ తీసుకుపోతుంది. అంతే, ఫేక్ న్యూస్ అది. అంటే మీకు వచ్చే దగ్గర నుంచి అయితే కొరత లేదు, వస్తుంది. పెట్రోల్ చాలా ఉన్నాయంట గవర్నమెంట్ దగ్గర, పెట్రోల్ ఎక్కువ ఉన్నాయంట, ఎక్కువ పెట్రోల్ వస్తుంది. రావట్లేని ఏం న్యూస్ రాలే మనకి. పెట్రోల్ చాలా ఉన్నాయి, పెట్రోల్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఫేక్ న్యూస్ వల్ల పబ్లిక్ పరేషాన్ అయ్యి తీసుకుపోతుంది.